హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ విలేజ్. వీఆర్ ఆల్ వెరీ సాడ్ అండ్ ఎమోషనల్. ఈరోజు అంతా కూడా చాలా ఎట్లా అంటే ఒక డల్గా అసలుకి రోజు లాంటి వైబ్ అస్సలు లేదు. వెళ్ళిపోతున్నాం అనే బాధ ఉంది మనసులో. సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా ఒక డ్రీమ్ లాగా అయిపోయాయి. అసలు ఇంత తొందరగా సమ్మర్ అయిపోయిందా అనిపిస్తుంది. ఇట్లా బ్యాగ్లు అన్నీ సర్దుకొని పక్కన పెట్టుకొని ఇంట్లో అన్ని వస్తువులు ఎక్కడెక్కడే సర్దుతుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. కాకపోతే తప్పదు, ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి వెళ్ళాల్సిందే. ఇంకా పిల్లలు అయితే బయట కూర్చొని మొబైల్స్ చూస్తున్నారు. మేమైతే ఎవరి బాగా అల్లం సర్దుకోవడం స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కూడా. ఇంకా కరివేపాకు అవి మనకి ఇక్కడ దొరికాయి కాబట్టి అవన్నీ తెంపుకోవడానికి వెళ్ళినాము. అట్లా అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నీ సర్దుకొని అయితే బ్యాగ్లో అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సర్దుకొని అట్లా బయట కాసేపు కూర్చున్నాము. ఇంకా ఎంతసేపు చూసినా కూడా మా మామయ్య అయితే రాలేదు, బయటికి వెళ్ళిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొంచెం టైం పడుతుంది, పని ఉంది అని చెప్తున్నాడు. ఇంకా మా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. తను వచ్చిందంటే తనకు చెప్పి వెళ్ళిపోవచ్చు అని అన్నట్టు మర్చిపోయినా. ఇంకో విషయం మీకు చెప్పలేదు, ప్రతి ఇయర్ కూడా మా మామయ్యనే మా కోసం మామిడికాయ పచ్చడి అయితే పెడతాడు. మా బావి దగ్గర తొక్కు మామిడికాయల చెట్టు అయితే ఉంది, చాలా కాయలే కాస్తుంది. ఇంకా ఈసారి వర్షాలు ఇట్లా గాలి ద్వారా రావడం వల్ల మామిడికాయలు అన్నీ కూడా కింద పడిపోయినాయి. ఇంకా చేసేది ఏం లేదు, ఉన్న వరకైతే పచ్చడి పెట్టేసిండు. మా మామయ్య మామిడికాయ పచ్చడి చాలా బాగా పెడతాడండి. నాకైతే చాలా ఇష్టము. ఎవరికి ఇష్టమో లేదో నాకు తెలీదు, నాకైతే మా మామయ్య చేతితో పెట్టిన మామిడికాయ పచ్చడి అంటే నిజంగా చాలా ఇష్టం. అసలు దానికోసమే నేను వెయిటింగ్. మా మామయ్య వచ్చిందంటే ఇంకా పచ్చడి తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా తను కూడా కొంచెము పచ్చడి తీసుకొని పక్కన ఉంచుకుంటాడు కదా, అన్ని జాడీలలో బకెట్స్లలో అట్లే ఉండిపోయింది పచ్చడి. ఇంకా మా మామయ్య వచ్చినాక ఇవన్నీ సర్దుకొని వెళ్ళిపోవడమే. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది హైదరాబాద్ నుంచి విలేజెస్కి షిఫ్ట్ అయినాం కదా, అందులో మేము ఒక ఫ్యామిలీనే. మేము కోవిడ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక విలేజ్కి వచ్చిన తర్వాత మేమున్న ఇల్లు ఇదే మా ఇల్లు. ఇందులోనే మా మామయ్య ఉంటున్నాడు ప్రజెంట్ అయితే. ఇంకా ఎన్ని మెమొరీస్ అంటే చాలా మెమొరీస్. నేనైతే చాలా మిస్ అవుతా ఈ ఇంటిని. అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. మేమున్న డేస్, మేము గడిపిన క్షణాలు, ఇక్కడ కూర్చోవడం చేయడం అవన్నీ కూడా నాకు బాగా గుర్తొస్తుంటాయి. బయట ఇంట్లో వేసిపోతే మంచాలు ఎక్కాను ఇంటి వేసిన అదేం కాదు. ఇంటికి పోతున్నాం, అంత దగ్గర భయపడతారు. నా పాట చేస్తుంది ఆత్మని. అసలు ఏం బాగాలేదు, అసలు నచ్చలేదు. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అసలు ఎండ అయితే రావట్లేదు. మేబీ వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. పిల్లలు ఇద్దరు కూడా సిక్ అయి ఉన్నారు. అసలు ఎట్లా వెళ్ళాలో ఏమో అని కొంచెం టెన్షన్గా ఉండే. ఆయన అన్నట్టుగానే కొంచెం దూరం వెళ్ళగానే మేము జనగం దగ్గరలో ఉండగానే చాకీ అయితే ఫుల్ వామిటింగ్ చేసేసుకుంది. అంతా ఇక అట్లా డే అంతా కూడా ఫుల్ సాడ్ ఎమోషన్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ కట్టుకొని కూడా పెట్టుకొని అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతున్నాము. సమ్మర్ హాలిడేస్ ఫినిష్ చేసుకొని అయితే మా మామయ్య వచ్చిండు. ఇంకా అతను వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటాం, ఏం జరిగిందనేది వినండి, అస్సలు మిస్ కావద్దు మీరైతే. ఓకేనా? నా తీయకే చిన్న కొనని కదా, నేను తీయకే ఓ బుధవిచ్చి అన్ని తప్పుకోపోయినో పాపం నీ అన్ని. ఒక చెంచా కూడా ఇచ్చినావే ఓ మామ, ఒక చెంచాన్ని ఇచ్చినావానే, నువ్వు తిని పడేసిన చెంచా కూడా ఇవ్వలే నాకు. ఇంకొంచెం తీసుకోవే, నా దాంట్లో కొంచెం తీసుకో. అన్న ఉంది కూర ఆగడం తినవాలి. ఇట్లా ఇంకా ఫైనల్గా అయితే మూవ్ అవుతున్నాము. ఆ ఊరు అట్లా వెనక్కి మేము ఇలా ముందుకి వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇంకా మాకున్న లగేజ్కి ఇవన్నీ తీసుకొని బస్సులో పోవడం సాధ్యమా? మీరే చెప్పండి. అసలు మా బావ బండి లేకపోతే ఏంటో మా పరిస్థితి అసలు. చంద్రన్న తప్పదన్నా మరి చేస్తాం. ఇస్తాను పొద్దున మళ్ళీ మన
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఇట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.